ఒక కమ్యూనిటీలో పెళ్లి చేసుకోవాలంటే చాలా దగ్గర చాలా సర్చింగ్ చేయాలి. అదే ఒక దగ్గరే దొరికితే ఎంత బాగుంటది. అదే సౌమంగళ్య మ్యాట్రిమోనీ. దీని గురించి ఎండితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మీ పేరు? సౌమ్య అండి. మీ మ్యాట్రిమోనీ నేమ్ చెప్తారా? సౌమంగళ్య మ్యాట్రిమోనీ అండి. ఇది ఓన్లీ విశ్వ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందింది. సో మా దాంట్లో 5 దాయిలు ఉంటారు, పంచదాయిలు అంటాం మేము. గోల్డ్ స్మిత్, కార్పెంటర్స్, కమ్మరి, కంచరి, శిల్పులు. సో వీళ్ళ ఈ కమ్యూనిటీ మ్యాట్రిమోనీని చూస్తాను నేను. ఓకే, మీకు ఈ మ్యాట్రిమోనీ పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది? యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు బోనాలోళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు కాజా అన్నమాట. సో మా ఫ్యామిలీ, మా అత్తగారింట్లో ఇక్కడ సైడ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అటు సైడ్ మ్యారేజెస్ ఉన్నప్పుడు చాలా అడిగేవారు అనమాట. మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ, వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ కానీ ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ మమ్మీ వాళ్ళ సైడ్ అక్కడ వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట. ఎవరన్నా మీ ఫ్యామిలీ, మీ అత్తగారి ఫ్యామిలీ మంచిగా అనిపిస్తుంది, అక్కడ సైడ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. సో నేను మా తమ్ముడికి చెప్పాను, ఇట్లా ఐడియా ఉంది అని చెప్పేసి. సో మా హస్బెండ్ నాకు చెప్పారనమాట, ఓకే చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి. సో అలా నాకు థాట్ వచ్చింది, సో ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐడియా వచ్చింది అనమాట. సో నాకు ఏదో చేయాలని ఒకటి కోరిక కూడా ఉండే, ఏదన్నా ఒకటి అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్న రిస్ట్రిక్షన్స్ వల్ల జాబ్ అయితే నేను వెళ్ళలేను. సో బిజినెస్ అనుకున్నాను. సో నా మైండ్కి తట్టింది. ఇక చాలా మంది నా కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ కూడా అలానే చేశారనమాట. మా అయ్యగారు లంకేశ్వరాచారి కానీ, మా మమ్మీ, మా బ్రదరు, మా హస్బెండ్ స్పెషల్లీ. సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు దాకా ఎన్ని మ్యాచెస్ ఫిక్స్ చేసి ఉంటారు మీరు? ఇది స్టార్ట్ చేసి నేను లాస్ట్ ఉగాదికి స్టార్ట్ చేశానమ్మా. సో ఇప్పుడు మోర్ దెన్ 1.5 year అవుతుంది. ఈ 1.5 year లో అందరి సహకారంతో నేను 11 మ్యారేజ్ సెట్ చేశాను. 11 మ్యారేజెస్ అయ్యాయి. ఇంకా 2 రీసెంట్లీ. స్పెషలీ ఈ మ్యాట్రిమోనీ ఎంటర్ అయిన తర్వాత నాకు గుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మంచి పీపుల్ని కలవడం. సో సంతోషి గారు, పారుపల్లి సంతోషి గారు అంటే కొంతమంది నేమ్స్ ఉంటాయన్నమాట మనం మర్చిపోలేనివి. అలా పారుపల్లి సంతోషి గారు, జైష్ణవి అమ్మాయిది సెట్ చేశాను. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అసలు. వాళ్ళ మ్యారేజ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు కాల్ చేసేసి మాట్లాడతారు వాళ్ళు. కానీ రీసెంట్ గా నేను మొన్న 11th మా వేణన్నయ్య వారి కూతురు లక్ష్మి అమ్మాయిది ఎంగేజ్మెంట్ అయ్యింది శరత్ తో. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో నాకు మెమొరబుల్ మూమెంట్స్ అన్నమాట. ఒక మ్యారేజ్ సెట్ చేస్తే వాళ్ళకి ఎంత మెమోరీస్ ఉంటాయో నాకు వాళ్ళతోటి అంతే మెమోరీస్ ఉంటాయి. సో మీటింగ్ గుడ్ పీపుల్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ ఇస్తారు కదా మీకు. ఓకే, ప్రొఫైల్ ఫిల్అప్ చేస్తారు, అది ఫేకా రియల్ అని మీరు ఎట్లా కనుక్కుంటారు? ఇది మా కమ్యూనిటీ అని అనుకుంటాను. ఇది మాది నా కమ్యూనిటీ. సో ఉన్న కాంటాక్ట్స్ ఫస్ట్ నేను వెరిఫై. వాళ్ళ ఇంటి పేరు మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళ ఇంటి పేరుతో, నాకు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ తో ఆ ఇంటి పేరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా, కాంటాక్ట్స్ ఉన్నాయా. సో అది నాది ఫస్ట్ మైండ్ అక్కడికి వెళ్తుంది అనమాట. మన దాంట్లోనే ఇప్పుడు మా తమ్ముడు అత్తవారు కూడా అద్దోజోళ్ళు, వాళ్ళది కూడా మంచి పెద్ద ఫ్యామిలీ. మా మమ్మీ వాళ్ళది కూడా కీసరోళ్ళు, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. మా డాడీ వాళ్ళది బోనాలోళ్ళు. ఇవన్నీ నోన్ ఫ్యామిలీస్ అన్నమాట నేనున్న కమ్యూనిటీ, నేనున్న సరౌండింగ్స్ లో. సో వీళ్ళకి రిలేషన్స్ కలుస్తాయా అని చెప్పేసి నాకు ఫస్ట్ మైండ్ అక్కడికి వెళ్తుంది. రిలేషన్స్ ఎక్కడైనా కలిసాయా, ఒకవేళ కలవకపోతే డెఫినెట్ గా నేను వాళ్ళ ఇంటికి పోయేసేసి ఎంక్వైరీ చేసుకుంటాను. ట్రస్ట్ మీ, ఇప్పుడు నేను 11 మ్యారేజ్ చేశాను. 11 మ్యారేజెస్ లో కూడా నాకు అందులో 6 మ్యారేజెస్ నావి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. నాకు ఎలాంటి టచ్ లేదు. కానీ నేను వాళ్ళ ఎంగేజ్మెంట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నాకు సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది అడుగుతారు కదా, మాకు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్న వాళ్ళే కావాలి, డాక్టర్ ఉన్న వాళ్ళే కావాలి. సో అలా అడిగిన వాళ్ళకి మీరు అంటే ప్రొఫైల్ నెతికిస్తారా, లేకపోతే ఉన్న దాంట్లోనే చూస్తారా మీరు? డెఫినెట్లీ రిక్వైర్మెంట్ అడుగుతాను. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్, డాక్టర్ ప్రొఫైల్స్, ఇంజనీర్స్ ప్రొఫైల్స్ కి, జాబ్ బేస్డ్ ప్రొఫైల్స్ కి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. అబ్రాడ్ ప్రొఫైల్స్
బట్ దెన్ నేను చూసేది ఏంటంటే బిజినెస్ ప్రొఫైల్స్ కి చాలా తక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. కానీ ఇప్పుడు నేనున్న విశ్వ బ్రాహ్మిన్స్ దాంట్లో ఫస్ట్ నుంచి అయినా కానీ సరే బిజినెస్ అంటేనే ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో బిజినెస్ అంటేనే పక్కన పెట్టేస్తున్నారు. అబ్బాయి ఎలా ఉన్నాడు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ రిక్వైర్మెంట్స్. అంటే ఇవి కూడా ఒక పాయింట్స్ వస్తాయి. అబ్బాయి జాబ్ ఒకటే కాదు, అబ్బాయి ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఓన్ హౌస్ ఉందా, సిస్టర్స్ ఎంత మంది ఉన్నారు, బ్రదర్స్ ఎంత మంది ఉన్నారు, వాళ్ళు సెటిల్డా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెన్ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఫాదర్ ఎడ్యుకేటెడా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో కానీ నేను ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ ప్రొఫైల్ నేను మాక్సిమం అంటే ఇప్పుడు నేనున్న కమ్యూనిటీ చెప్పాలంటే అది బిజినెస్ బేస్డ్ కమ్యూనిటీ. గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, గోల్డ్ మర్చెంట్స్ ఎక్కువ ఉంటారు, ఇంకా కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్డర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకే అమ్మాయిలు దొరకడం కష్టం అవుతుంది. ఇది నేను చూస్తున్నాను ఈ కమ్యూనిటీలో. బట్ దెన్ హోప్ఫుల్లీ అమ్మాయిల వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటే కాకుండా ఈవెన్ అబ్బాయి ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి ఎక్స్ట్రా. ఇప్పుడు ఇల్లు ఉంటే, ప్రాపర్టీస్ ఉంటే రెంట్స్ ఎన్ని ఉంటాయి, అవి కూడా అడుగుతారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని అబ్బాయి మంచి బుద్ధిమంతుడా అని కూడా ఆలోచించి అమ్మాయిని ఇస్తే బాగుంటుంది. అంటే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది, నేను ఏం డిస్కరేజ్ నెగిటివ్ అని మాట్లాడట్లేదు. బట్ దెన్ మన కమ్యూనిటీలో అన్ని ఈక్వల్ గా చూడాలి, ఓకే ఒకసారి చూడాలి అని నాది అంతే. అంటే ఇప్పుడు మ్యారేజ్ కి మీరు ఎంత చార్జెస్ చేస్తారు? అది డిపెండ్ ఆన్ ప్రొఫైల్స్ అమ్మా. యూఎస్ బేస్డ్ కి ఒకటి చార్జ్ చేస్తాను, ఇక్కడ లోకల్ ప్రొఫైల్స్ కి ఒకటి స్టార్ట్ చేస్తాను, బిజినెస్ ప్రొఫైల్స్ కి ఒకటి స్టార్ట్ చేస్తాను. బట్ ఇంతే నేను ఫస్ట్ చెప్పేస్తాను, నార్మల్ గా ఇంతే ఫీజ్ అని చెప్పేసేసి నేను ఫస్ట్ చెప్పేస్తాను. నాకు కట్నంతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు ప్రొఫైల్స్ చేసినవి అన్ని, ఇప్పుడు మీరు కృష్ణ పహల్వాన్ వాళ్ళది కానివ్వండి, పోలోజు వాళ్ళది కానివ్వండి, ఇంకా పర్వతం వాళ్ళది కానివ్వండి, ఈ పర్వతం వాళ్ళు మా రిలేటివ్సే, వాళ్ళది కానివ్వండి, మీరు కనుక్కోండి. నేను ఎక్కడ కూడా ఆ, కట్నం ఇప్పుడు నార్మల్ గా కొంతమంది అది అంటే ఎవరి బిజినెస్ వాళ్ళదే, బట్ నేను మట్టుకి కట్నం జోలికి వెళ్ళను. బికాజ్ నేను కూడా ఒక అమ్మాయినే. సో కట్నం విషయం కాదు, నాది స్టాండర్డ్ చార్జెస్ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పేస్తాను, బిజినెస్ ప్రొఫైల్ కి ఇంత, అబ్రాడ్ ప్రొఫైల్స్ కి అయితే ఇంత, లోకల్ అబ్బాయిలకి అయితే ఇంత అని చెప్పేసి. ఇప్పుడు అంటే మ్యాక్స్ ఫిక్స్ అయిన కాడ నుంచి పెళ్లి చూపులు అని అన్ని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారా మీరు? స్టార్టింగ్ వాళ్ళని ఇద్దరి పేరెంట్స్ ని కలిపియడం మట్టుకి నాది అన్నమాట. ఎంక్వైరీ మట్టుకి నేను చెప్పాను కదా, అది నోన్ ఫ్యామిలీసే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ మీడియేటర్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత నా కమ్యూనిటీ వాళ్ళు ఎస్ మేము ఉంటాము అని నాకు ఎంత సహకరించారో, నా మీడియేటర్స్ కూడా నాకు అంతే హెల్ప్ చేశారు. ఎస్ అమ్మా ఈ ప్రొఫైల్ నాకు తెలుసు, ఈ ప్రొఫైల్ నీకుంటే ఈ ప్రొఫైల్కి ఈ ప్రొఫైల్ బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా, నా సాటి మీడియేటర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. సో మ్యారేజ్ సెటిలింగ్ వరకు నా డ్యూటీ. ఇక నెక్స్ట్ ఇక వాళ్ళ పెద్దవాళ్ళు దే విల్ టేక్ ఫర్దర్. సో మాక్సిమం నాకు అయినంత మట్టుకి నేను అన్ని అటెండ్ అవుతాను. మ్యారేజ్, రిసెప్షన్ నాకు దగ్గరలో ఉంటే మట్టుకి. ఒకవేళ దూరంలో ఇప్పుడు కామారెడ్డి, సంగారెడ్డి, అక్కడ అమ్మాయిది కూడా మ్యారేజ్ సెటిల్ అయ్యింది. సంగారెడ్డి సింధుజ అని చెప్పేసి అక్కడ కామారెడ్డి అమ్మాయి. సో నేను దానికి వెళ్ళలేకపోయాను. ఈవెన్ భువనగిరిలో కూడా ఒక మ్యారేజ్ మనం సెటిల్ చేసాము. సో అక్కడికి, సో మాక్సిమం నేను ఉండడానికి ట్రై చేస్తాను. బట్ దెన్ నేను కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా నాకు కూడా. సో నేను అన్నిటికీ వెళ్ళలేను. నేను ఫస్ట్ చెప్పేస్తాను, నేను అన్నిటికీ రాలేను అని చెప్పేసి. సో మాక్సిమం నేను ఉండడానికి ట్రై చేస్తాను. బట్ దెన్ నా రెస్పాన్సిబిలిటీ, మీరు నాకు ప్రొఫైల్ ఎందుకు ఇస్తున్నారు, మ్యారేజ్ సెట్ చేయడానికి చెప్పేసి. సో ఆ సెటిలింగ్ రెస్పాన్సిబిలిటీ మాత్రకి నాది. నేను సెటిల్ చేస్తాను, మీరు నాకు మనీ ఇస్తున్నారు, నేను నీకు మ్యారేజ్ సెటిల్ చేస్తాను, నేను సెటిల్ చేస్తా. కానీ నేను ఉండకపోవచ్చు అన్నిటికీ. అది ఎందుకంటే నా రిస్ట్రిక్షన్ అది. సో అదొక్కటి నాకు నెగిటివ్ అనుకోవచ్చు మీరు. అన్నిటికీ నేను ఉండలేను, ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు అది ఎవరికైనా ఇట్స్ నాట్ పాసిబుల్ టు బీ దేర్ ఇన్ ఎవ్రీ ఈవెంట్, నాట్ పాసిబుల్.
ఈ బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఒక్క మనిషి ఒక మాట మీద ఐ మీన్ ఇప్పుడు అందరూ నా కమ్యూనిటీ వాళ్ళే, వాళ్ళ సిచ్యువేషన్స్ లో నేను అర్థం చేసుకుంటాను. ఒక ప్రొఫైల్ ఓకే అనుకున్న తర్వాత ఆ మూమెంట్ లో నేను ప్రొఫైల్ పెట్టగానే ఎస్ నాకు ఓకే అని అంటారు. సో నేను అదే విషయం ఇంకో పార్టీకి చెప్తాను, ఓకే అన్నారు పెళ్లి చూపులకు వస్తారు అని చెప్పేసేసి. బట్ నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మూమెంట్ అది జాతకాలు కలవవా మరి ఏంటి నో అని చెప్పేస్తారు. సో అక్కడ నా మాట పోతుంది. సో ఇది నాకు ఛాలెంజ్ లాగానే అనిపిస్తుంది. ఈవెన్ యాజ్ ఐ సెడ్ బిజినెస్ ప్రొఫైల్స్ ఒకటి ఛాలెంజే నాకు. అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఫోటో షూట్ అనేది దిగుతున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫోటో షూట్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అవి స్టార్ట్ అయ్యాయి ఫోటో షూట్స్. ఓకే, టు ది ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, బట్ అది అతిగా ఉండొద్దు. ఎందుకంటే దానికి కూడా చాలా నెగటివిటీస్ నేను వింటున్నాను ఫోటో షూట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అమ్మాయి అబ్బాయి యాక్సెప్టెన్స్ తోటే అవుతున్నాయి మోస్ట్లీ మ్యారేజెస్. సో ప్రీ ఫోటో షూట్స్ చాలా, వెడ్డింగ్ ఎప్పుడో ఉంటుంది, వీళ్ళు ప్రీ ఫోటో షూట్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఐ ఫీల్ లైక్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఇదొక కన్సర్న్ గానే తీసుకోవాలి. లైక్ ఫోటో షూట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్. ఫోటో షూట్ మ్యారేజెస్ లో మీకు మెమొరీస్ క్యాప్చర్ చేయడానికి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మన ట్రెడిషన్ ప్రకారము ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడైతే వారం 10 రోజులు ఒక్కొక్క ఫంక్షన్ అవుతుండే. సో అలాంటి మూమెంట్స్ మీకు చాలా వస్తాయి. ఒక మ్యారేజ్ అంటే ఒక సందడి, ఎంగేజ్మెంట్ నుంచి ఆ సందడి స్టార్ట్ అయిపోతుంది. మీకు మంచి మంచి మూమెంట్ క్యాప్చర్ చేయడానికి చాలా టైం ఉంటుంది, చాలా అకేషన్స్ వస్తాయి. సో అప్పుడు క్యాప్చర్ చేసుకోండి. అంటే ఇట్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ గుడ్, బట్ దెన్ మన ట్రెడిషనల్ ప్రకారము మట్టుకి ఐ థింక్ అది కొంచెం తగ్గిస్తేనే బాగుంటుంది. ఫోటో షూట్ వల్ల కూడా చాలా నెగిటివ్ థింగ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో అది కూడా డేంజర్ గానే అవుతుంది ఇప్పుడు. సో ఈ ఫోటో షూట్ వల్ల చాలా ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో ఐ డోంట్ సపోర్ట్ యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఎవరిష్టం వాళ్ళది, బట్ ఐ డోంట్. ఇప్పుడు అమెరికా అని ప్రొఫైల్ చూపిస్తున్నారు, ఎక్కువ మనీ తీసుకుంటున్నారు, తీసుకొని ఇది ఎక్కువ ఫేక్ జరుగుతుంది. సో దీని మీద మీరు ఏమంటారు? ఫేక్ అంటే అది ఇప్పుడు మనము ఒక అమ్మాయిని ఒక వారికి ఇస్తున్నాము అని అంటే డెఫినెట్ గా నేను చెప్పింది వినడం కాదు, మీరు కూడా మ్యాట్రిమోనీస్ ఎస్ మేము కలుపుతాము. మంచి మా మాక్సిమం మా ఎంక్వైరీస్, మా ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ చేసి మేము ఎంత మాక్సిమం చేయగలమో అంత చేస్తాము. సో అది ఫేక్ అని అది మీరు కొంచెం మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్తాను నేను. ఇప్పుడు చాలా మ్యాట్రిమోనీస్ వెళ్ళాయండి, నేను కాదు, మార్కెట్ లో చాలా మంది మ్యాట్రిమోనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్న 1.5-2 years ఆల్మోస్ట్ లో ఇప్పుడు నాకు ఇన్ని ప్రొఫైల్స్ ఇస్తున్నారంటే నన్ను నమ్మే ఇస్తున్నారు కదా. ఎస్, ఈ అమ్మాయికి ఇస్తే సెటిల్ అవుతుంది, ఈ అమ్మాయికి ఇస్తే ఒక మంచి సంబంధం చూపిస్తుంది అని చెప్పేసేసి. సో ఇప్పుడు మార్కెట్ లో అన్ని ఉన్నాయి. సో మీకు ఏది బెస్టో, ఈవెన్ ఇఫ్ శారీస్ కూడా మస్తు షోరూమ్స్ ఉన్నాయి, మీకు ఏది బెస్టో మీరు చూసుకుంటారు కదా. సో అది క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకుంటారు కదా, శారీ క్వాలిటీ బాగుందా ఏందా అని చెప్పేసేసి. సో రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాల్సిన రిలేషన్షిప్స్ అది. సో చెక్ చేసుకోవడం కంపల్సరీ. సో ఫేక్, వాళ్ళు ఫేక్ వీళ్ళు ఫేక్ చూపిస్తున్నారా, మనుషులు అందరు ఒకలాగా ఉండలేరు కదా. సో చీట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఏంటి మంచిది ఏంటి మీ అమ్మాయి, ఇప్పుడు నేను మా విశ్వ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్తున్నాను, మీ అమ్మాయి మీకు చూస్తున్నది అంటే అది మీరు ఇచ్చే ప్రోత్సాహంతో నేను ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు నేను ఈవెన్ ఈ బిజినెస్ లో నేను నమ్మేది కూడా మౌత్ టాకే. ఇప్పుడు నాకు ఇంత చిన్న స్పాన్ లో నేను 11 మ్యారేజెస్ చేశాను అని అంటే అది మౌత్ టాకే అని అనుకుంటా నేను. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్, బట్ దెన్ నాకు అరేంజ్ మ్యారేజే బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ 2 persons, లైక్ అమ్మాయి అబ్బాయి ఓకే అంటే అన్నట్టు కాదు కదా. ఇట్స్ అబౌట్ 2 families. ఫ్యూచర్ లో కూడా ఎంతవరకు సపోర్ట్, ఒకరిది ఒకరి అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంటుంది, డెఫినెట్ గా ఒక సపోర్ట్ కావాలి ఉంటుంది. సో అది పేరెంట్స్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు. సో అరేంజ్ మ్యారేజ్ లో అయితే ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ, పేరెంట్స్ కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్
నా కొడుకు కానీ నా కూతురికి కానీ నేను చూపించింది చేశాను, ఇంత పెంచాను, ఇంత పెద్ద చేశాను, ఒక్క ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పి వాళ్ళకి నా చేతుల మీదనే నా అమ్మాయి, నేను చూపించిన అబ్బాయినే చేసుకుంది నా అమ్మాయి అని చెప్పేసేసి అది డిఫరెంట్ ఫీలింగ్ వాళ్ళకి, అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అని అనిపిస్తుంది నాకు. సో నేను లవ్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేయను. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి కదా, సో తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, సో అలాంటి జంటలకి మీరు ఏమైనా సజెషన్ గానీ మీ తరపున గానీ ఏమైనా చెప్తారా? ఎవ్రీవన్ బికమ్ మెచ్యూర్డ్ అండి. సో సజెషన్స్ అంటూ ఏం లేదు. ఎవ్వరు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి అని మట్టుకి చూసుకోరు. ఎవ్వరు ఏ కపుల్ కూడా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వాలి అని అనుకోరు. సీ లైక్ వాట్ బెటర్ యూ కెన్ డూ ఫర్ యువర్ లైఫ్. ఇప్పుడు మ్యాట్రిమోనీస్ అనేవి చాలా ఉన్నాయి. ఉన్న మ్యాట్రిమోనీస్ కి మీ మ్యాట్రిమోనీకి డిఫరెంట్ ఏంటి? మ్యాట్రిమోనీస్ నేను ఇప్పుడే చెప్పాను, చాలా మ్యాట్రిమోనీస్ ఉన్నాయి, చాలా మీడియేటర్స్ కూడా ఉన్నారు. సో చాలా మ్యాట్రిమోనీస్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇది అమ్మ ప్రాబ్లం అక్కడ, ఇది అమ్మ నువ్వు చూస్తావని నమ్మకంతో నీకు ఇస్తున్నాము. 4-5 years నుంచి సెట్ కానీ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చేసేసి 1-2 months నుండి సెట్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఇట్స్ డిపెండ్స్ లైక్ నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఐ పుట్ మై 100% ఎఫర్ట్. నాకు ప్రొఫైల్ వచ్చింది అని అంటే నాకు మైండ్ లో అది చెయ్యాలనే ఉంటుంది. నాకు బిజినెస్ లో అంతే, ఇక నేను ఎఫర్ట్స్ పెట్టానంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతవరకు వచ్చానంటే నా ఎఫర్ట్స్. ఈ బిజినెస్ రన్ చేయాలంటే చాలా పేషెన్స్. సో పేషెన్స్, నా ఎఫర్ట్స్ తోటే ఇవన్నీ మ్యారేజెస్ సక్సీడ్ అవుతున్నాయి. నేను చెప్పాను కదా, ఐ బిలీవ్ ఇన్ మౌత్ టాక్. సో డెఫినెట్ గా ఇంకా మంచిగా చేస్తాను. ఇలాగే నా విశ్వ బ్రాహ్మణ్ పీపుల్ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓన్లీ మీ కమ్యూనిటీ వాళ్ళకే చూస్తారా మ్యాచెస్, అదర్ కమ్యూనిటీ వాళ్ళకి చూడరా? With the support of all the community of Vishwa Brahman, I am looking forward to start other caste also, Andy. So soon I'll announce that also. అంటే మీ ఆఫీస్ ఎక్కడ? అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, ప్రొఫైల్ పంపించాలన్నా ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? నా కాంటాక్ట్ నంబర్ ఉందండి. సో దే కెన్ కాల్ మీ, వాట్సాప్ మీ విత్ ద ప్రొఫైల్, updated profile, or else they can log in to saumangalyamatrimony.com. అక్కడ లాగిన్ అయ్యి వాళ్ళ ప్రొఫైల్ అప్లోడ్ చేయొచ్చు. or else they can email me also, or they can visit my office also. ECIL లో ఆఫీస్ ఉంది. సో any of the way you can call me, contact me, mail me or meet me. థ్యాంక్ యూ అండి.